you are eating healthy and exercising and your report looks normal but still not getting pregnant, the answer could be in your genes. I'm Dr. Shilpa from Dr. Shilpa's IVF and Fertility, Pizzarigooda, Hyderabad. అసలు జెనెటిక్స్ రోల్ ఏంటి ఫర్టిలిటీలో అనేది డిస్కస్ చేద్దాము. ఉమెన్ లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గడం కానీ ఎంబ్రియో ఫార్మేషన్ లో కానీ ఇష్యూస్ రావచ్చు. యంగర్ ఉమెన్ లో కూడా కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల కంప్లీట్ గా ఓవరియన్ ఏజింగ్ అయిపోయి ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతారు. అలాంటి కండిషన్ ని మనం ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఇన్సఫిషియన్సీ అంటాము. అండ్ రిపీటెడ్ గా మిస్క్యారేజ్ అవ్వడము అండ్ ఐవీఎఫ్ సైకిల్స్ కూడా రిపీటెడ్ గా ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ మెన్ లో వచ్చేసి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల అండ్ కొన్ని జెనెటిక్ కండిషన్ క్లైనిఫెల్టర్ సిండ్రోమ్ అంటాము. దాంట్లో మనకు నార్మల్ 46XY ఉండాల్సింది 47XXY ఉంటుంది. ఈ కండిషన్స్ లో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గడం కానీ ఆర్ కంప్లీట్ గా స్టాప్ అవ్వడం కానీ అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఇంకొకటి CFTR జీన్ మ్యూటేషన్ అంటాము. దీంట్లో టెస్టిస్ నార్మల్ గా ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్ గా జరుగుతుంది. కానీ వాస్ డిఫరెన్స్ అంటే స్పర్మ్ ని క్యారీ చేసే ట్యూబ్ అనేది అబ్సెంట్ ఉండడం వల్ల స్పర్మ్స్ అనేవి మనకు నార్మల్ ఎజాక్యులేటరీ శాంపుల్ లో కనపడదు. ఇలాంటి కండిషన్ లో మనం టీజా అనే ప్రొసీజర్ ద్వారా స్పర్మ్స్ అనేది రిట్రైవ్ చేసుకుని ఐవీఎఫ్ ప్లాన్ చేస్తాము. ఆ జెనెటిక్ టెస్టింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కానీ ఆర్ రిపీటెడ్ గా మిస్క్యారేజ్ అవుతున్నప్పుడు కానీ ఆర్ రిపీటెడ్ గా ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు కానీ మెన్ లో అజోస్పర్మియా కానీ సివియర్ ఓట్స్ ఉన్నప్పుడు మనం బైక్రోమోసోమ్ మైక్రో డిలీషన్ ఆర్ క్యారోటైపింగ్ అనే టెస్టింగ్ అనేది చేస్తాము. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానీ ఆర్ ప్రీవియస్ బేబీ ఎఫెక్టెడ్ ఉన్నప్పుడు కానీ మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాము. రిమెంబర్, a genetic problem doesn't mean that you cannot become parents. With advanced fertility treatments and genetic testing, many couples are able to have healthy babies. Finding the cause is the first step towards your right treatment and your dream of becoming parents. Thank you.